ఇక ఏమంటే ఏం చెప్తాం భయ్యా. 5 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఒక 'చాంపియన్', ఒక 'దండోరా', ఒక 'ఈషా', ఒక 'పతంగ్', అట్ ద సేమ్ టైమ్ 'శంబాల'. సో ఈ 5 సినిమాల్లో ఈ వీకెండ్ మీరు ఏ సినిమా చూడబోతున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఈ సినిమాల బ్రేక్ డౌన్ అనాలిసిస్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన ట్రైలర్లు, పాటల గురించి మనము తెలుసుకుందాం ఈ వీడియోలో. ఇక మొదలెడదామా గైస్? లెట్స్ గెట్ డైరెక్ట్లీ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ వచ్చేసి ఛాంపియన్ స్టారింగ్ బై రోషన్ అండ్ ఇంకా హీరోయిన్ పేరు మనకు అంత ఐడియా లేదు. సో అశ్విని దత్ అనుకుంటా ప్రెజెంట్స్ ఈ సినిమాకి. చాలా ఇంట్రెస్టింగ్ ట్రైలర్ బయటకు వచ్చింది. అట్ ద సేమ్ టైం మెయిన్ ప్లస్ పాయింట్ వచ్చేసి ఈ సినిమాలో సాంగ్స్, రిలీజ్ అయిన సాంగ్స్ మాత్రం చాలా చాట్ బస్టర్స్ అయినాయి. ఆ గిర 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 గింగిర గిరే ఆ సాంగ్ మాత్రం చాలా పెద్ద చాట్ బస్టర్ అయింది అండ్ సినిమాకి చాలా హెల్ప్ అయిందని చెప్పొచ్చు. అండ్ ట్రైలర్ కూడా లాంచ్ అయింది. ట్రైలర్ ఓకే, నాట్ గ్రేట్ అని చెప్పొచ్చు, కానీ బాగానే ఉంది ట్రైలర్ కూడా. అండ్ ఈ సినిమా మెయిన్ థింగ్ వచ్చేసి మన రోషన్ కి ఆఫ్టర్ అ లాంగ్ టైం, అరౌండ్ 3 years అనుకుంటా వెయిట్ చేశాడు పాపం. తనకి ఒక మంచి హిట్ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇంకే సినిమా చేయకుండా ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాడు. సో గైస్, ఈ ట్రైలర్ కానీ ఈ టీజర్ అట్ ద సేమ్ టైం సాంగ్స్ మీకు నచ్చితే అండ్ టికెట్ ప్రైసింగ్ కూడా చాలా లో ఉంది, తప్పకుండా మీ నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన శంబాల సినిమా మన అందరికి తెలిసిందే. ఒక హారర్ జానర్ తో వస్తున్న ఫ్లిక్. అట్ ద సేమ్ టైం ఒక విలేజ్ రూరల్ బ్యాక్గ్రౌండ్ సెట్ అయిన మూవీ. అండ్ ఈ కాన్సెప్ట్ వచ్చేసి ఏదో చిన్న పిల్లల మీద ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఒక హారర్ ఫ్లిక్ లాగా అనిపిస్తుంది. అండ్ రిలీజ్ అయిన ట్రైలర్, ఎస్పెషల్లీ ఆ ట్రైలర్ లో వచ్చిన నాకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వచ్చిన సాంగ్, ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో వచ్చిన సాంగ్ మాత్రం టెరిఫిక్ ఉండే. కొద్దిగా టీజర్ లో మెయిన్ థింగ్ ఏంటంటే స్టోరీ కొద్దిగా ఉన్న విఎఫ్ఎక్స్ బాగుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా సక్సెస్ కొడుతుందని నాకు క్లియర్ కట్ గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం టీమ్ కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు శంబాల పైన. అండ్ ప్రీమియర్ షో కూడా రేపు ఈవినింగ్ స్టార్ట్ కాబోతుంది, అరౌండ్ 7 o'clock అనుకుంటా. ఒక 3 shows ఏమో వేశారు బుక్ మై షోలో, అందులో ఒక 2 shows అయితే ఫిల్ అయినాయి. సో గైస్, శంబాలకు కూడా అంటే ఓపెనింగ్స్ అయితే అట్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడియన్స్ అయితే వెళ్తున్నారు చూడడానికి రేపు ప్రీమియర్ షో. నాకు కూడా వీలైతే నేను కూడా తప్పకుండా వెళ్తాను. అండ్ సినిమాకి టాక్ మంచిగా వస్తే తప్పకుండా ఆడుతుంది. హీరోకి మాత్రం ఖచ్చితంగా రిక్వైర్డ్, ఎందుకంటే చాలా ఏళ్ల నుంచి ట్రై చేస్తున్నాడు పాపం, కానీ సక్సెస్ అనేది అందుకోలేకపోతున్నాడు. ఈ సినిమాతో ఇది ఒక చిన్న సినిమా, రీజనబుల్ టికెట్ ప్రైసింగ్ ఉండబోతుంది. అండ్ నియర్ బై థియేటర్స్ లో 25th రోజు రిలీజ్ అవుతుంది, 24th ప్రీమియర్స్ ఉంది. సో గైస్, తప్పకుండా మీకు ఈ టీజర్, ట్రైలర్ ఆర్ సాంగ్స్ నచ్చితే తప్పకుండా వెళ్ళి నియర్ బై థియేటర్స్ లో చూడండి. ఇక థర్డ్ మూవీ వచ్చేసి ఈషా అనేది ఒక కంప్లీట్ హారర్ జనర్, హారర్ ఫ్లిక్. అండ్ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసింది టీజర్ కానీ ట్రైలర్ కానీ. టెరిఫిక్ అంటే టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది, ఎందుకంటే హారర్ జానర్ కి ఇంత రెస్పాన్స్ రావడం చిన్న మూవీ నుంచి ఈ మధ్య కాలంలో ఇదే చూశాను. హెబా పటేల్ స్టారర్, ఇంకా కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. సో గైస్, ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో టీజర్ అండ్ ట్రైలర్ కూడా చాలా హల్చల్ చేసింది. అండ్ పోస్ట్పోన్మెంట్స్ జరిగినాయి డ్యూ టు వేరే పెద్ద సినిమాలు. 12th కి రావాల్సిన సినిమా ఇప్పుడు 25th కి రాబోతుంది. సో ఇది థర్డ్ ఆన్ ద లిస్ట్ గైస్. ఇది కూడా కంప్లీట్ హారర్ జోనర్. ఈ మధ్య కాలంలో ఇలాంటి హారర్ జోనర్ రాలేదని నేను అనుకుంటున్నాను. సో గైస్, ఇది కూడా టికెట్ ప్రైసింగ్ తక్కువ ఉండబోతుంది. 25th రిలీజ్ కాబోతుంది. ప్రీమియర్ షోస్ ఉన్నాయో లేవో వెయిట్ చేసి చూద్దాం. అండ్ తప్పకుండా మీకు హారర్ జానర్ ఇష్టము, అట్ ద సేమ్ టైం ట్రైలర్, టీజర్ ఇష్టము అని అనుకుంటే మాత్రం మీ నియర్ బై థియేటర్స్ లో 25th రోజున టికెట్స్ బుక్ చేసుకొని వెళ్ళండి. అండ్ ఈ 3 సినిమాస్ అయిపోయినాక మనకు ఒక ఛాంపియన్ అయిపోయింది, ఒక శంబాల అయిపోయింది, ఒక ఈషా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి పతంగ్ మన సురేష్ ప్రొడక్షన్స్ నుంచి వస్తుంది. సో సురేష్ ప్రొడక్షన్స్ ఈ మధ్య చెక్ చేసుకుంటే చిన్న సినిమాలు ఏవైతే ఉన్నాయో అవి ఫస్ట్ వాళ్ళు తీసిన తర్వాత వీళ్ళు చూడడం జరిగి ఇన్ కేస్ వాళ్ళకి నచ్చితే వాళ్ళ బ్యానర్ మీద రిలీజ్ చేస్తున్నారు. సో గైస్, పతంగ్ బాగుండడం వల్లనే సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు తీసుకున్నారనే ఒక గట్టి నమ్మకం. అట్ ద సేమ్ టైం టీమ్ కూడా చాలా కాన్ఫిడెంట్ ఉంది. సురేష్ ప్రొడక్షన్స్ తోని రిలీజ్ అవుతుంది కాబట్టి 100% ఒక స్టోరీ బేస్డ్ సినిమా ఉంటది. అట్ ద సేమ్ టైం ఏదో ఉంది సినిమాలో కాబట్టి వాళ్ళు తీసుకుంటారు. సో మెయిన్ థింగ్ వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యలో ఒక గర్ల్ ఫ్రెండ్
ఇద్దరు ఫ్రెండ్స్ అనుకుంటారు, చిన్నప్పటి నుంచి అన్ని షేర్ చేసుకున్నాము మనము అనేది ఒక కాన్సెప్ట్ అనేది క్లియర్ కనబడుతుంది. ఈ ఎంటర్టైన్మెంట్ అయితే చాలా ఉంది. అట్ ద సేమ్ టైం అట్ ద ఎండ్ వాళ్ళిద్దరి మధ్యలో క్లాష్ వస్తుంది అనుకుంటా. ఇమోషనల్ యాంగిల్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యింది. ట్రైలర్ మాత్రం బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూస్, విజువల్స్, క్వాలిటీ అంతా బాగా కనబడుతుంది. సో గైస్, ఇది కూడా న్యూ కమర్స్ నుంచి వస్తుంది అండ్ తప్పకుండా 25th December కి రిలీజ్ కాబోతుంది. ప్రీమియర్స్ ఉన్నాయో లేవో తెలియదు. మీ నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి తప్పకుండా చూడండి. 25th టికెట్ ప్రైసింగ్ కూడా లో ఉన్నది. అండ్ లాస్ట్ వచ్చేసి నాకు దండోరా లాస్ట్ మూవీ వచ్చేసి ఇది స్టారింగ్ శివాజీ ఉన్నాడు, అట్ ద సేమ్ టైం బిందు మాధవి ఉన్నారు, మళ్ళా నవదీప్ ఉన్నాడు. సో గైస్, స్టార్ కాస్ట్ పెద్దగానే ఉంది. కానీ ఈ స్టార్ కాస్ట్ కి ఈ మధ్య కాలంలో మన శివాజీ సినిమాలు బాగానే ఒక నెగటివ్ క్యారెక్టర్ లో బాగానే ఊపు అందుకుంటున్నాయి, బాగానే పర్ఫామ్ చేస్తున్నాడు అండ్ టెరిఫిక్ అంటే టెరిఫిక్ పర్ఫార్మెన్స్ తో అందరిని ఆకట్టుకున్నాడు శివాజీ. సో దండోరా ట్రైలర్ మాత్రం అవుట్ అండ్ అవుట్ టెరిఫిక్ ఉంది. ఒక రూరల్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సెట్ అయిన ట్రైలర్. అట్ ద సేమ్ టైం 3 డిఫరెంట్ స్టోరీస్ కనబడుతున్నాయి. ఒక ఫాదర్, సన్, డాటర్ మధ్యలో శివాజీ గారితో ఒక ఇది కనబడుతుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళ వైఫ్ కూడా ఉంది. నెక్స్ట్ వచ్చేసి నవదీప్ సర్పంచ్ రోల్లో ఆ ఊర్లో జరిగే సమస్యల మధ్యలో అదొక స్టోరీ కనబడుతుంది అండ్ ఒక రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది. న్యూ కమర్స్ అనుకుంటా. సో వీళ్ళ 3 స్టోరీస్ రివాల్వ్ అవుతున్నాయి ఒకటే విలేజ్ లో. సో అవుట్పుట్ ఆ టెరిఫిక్, ఆ శివాజీ చెప్పే డైలాగ్స్, నవదీప్ చెప్పే వన్ లైనర్స్, ఒక కామెడీ యాంగిల్ కూడా ఉంది అని కనబడుతుంది. సో టెరిఫిక్ అంటే టెరిఫిక్ వచ్చింది అవుట్పుట్ దాంది కూడా. ట్రైలర్ మాత్రం ఫెంటాస్టిక్ అనిపించింది. సో దండోరా యాజ్ ఆఫ్ నౌ బుక్ మై షోలో ఇంకా టికెట్స్ ఓపెన్ కాలేవు. 24th ప్రీమియర్స్ అంటున్నారు. 25th అగైన్ సినిమా రిలీజ్ కాబోతుంది. సో గైస్, మీకు ట్రైలర్ నచ్చితే, స్టార్ కాస్ట్ నచ్చితే తప్పకుండా నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి. టికెట్ ప్రైసింగ్ కూడా లో ఉండబోతుంది. 25th రిలీజ్ కాబోతుంది. ఇంకా ఈ మెయిన్ వచ్చేసి ఈ 5 సినిమాలలో నాకు మెయిన్ గా నచ్చిన ట్రైలర్ కానీ, మెయిన్ గా ఇంట్రెస్ట్ జనరేట్ చేసిన సినిమా ఏది అని అనుకుంటే ఫస్ట్ మాత్రం క్లియర్ కట్ గా దండోరా అని చెప్పొచ్చు. దండోరా చాలా బాగా వచ్చింది ట్రైలర్. అండ్ ప్లస్ స్టార్ కాస్ట్, ఎందుకంటే ఈ స్టార్ కాస్ట్ పెద్ద సినిమాలు చేసిన ఏం లేవు ఈ మధ్య కాలంలో. అపార్ట్ ఫ్రమ్ శివాజీ, అది కూడా చిన్న సినిమాలు చేశాడు నెగటివ్ క్యారెక్టర్స్ లో, కానీ చాలా పేరు వచ్చింది తనకి. బట్ ఈ శివాజీ, నవదీప్, బిందు మాధవి వీళ్ళందరూ ఉన్నారు సినిమాలో. అట్ ద సేమ్ టైం మన నందు కూడా ఉన్నాడు. సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అట్ ద సేమ్ మెయిన్ థింగ్ ఏంటంటే ట్రైలర్ మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండే, చాలా బాగుండే, డైలాగ్స్ బాగుండే, ఇవన్నీ బాగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో బాగా సెట్ అయినాయి. కాబట్టి ఈ మధ్య చిన్న సినిమాలు చాలా ఆడుతున్నాయి. నాకు తెలిసి ఈ సినిమా కూడా షార్ట్ బ్లాక్ బస్టర్ అని అనిపిస్తుంది. సో లెట్స్ వెయిట్ ఫర్ ద ప్రీమియర్స్ ఆర్ 25th December. సో ఫస్ట్ ఇన్ మై లిస్ట్ ఇస్ దండోరా. ఫస్ట్ నా లిస్ట్ లో దండోరా ఉంది. తర్వాత వచ్చేసి మన ఛాంపియన్ అని క్లియర్ కట్ గా చెప్పొచ్చు, రోషన్. బికాస్ ఆఫ్ రోషన్ చాలా కష్టపడుతున్నాడు, చాలా డౌన్ టు ఎర్త్, చాలా బాగా మాట్లాడతాడు. తన కష్టానికి ఒక ఫలితం దొరకాలి ఛాంపియన్ త్రూ అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషలీ సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ కట్ కూడా బాగుంది. సో రోషన్ కి మంచి హిట్ రావాలని మీరు గాని నేను గాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా థర్డ్ లిస్ట్ లో వచ్చేసి నాకు నచ్చిన టీజర్ గా పతంగ్ కూడా చాలా బాగుంది. ఒక డిఫరెంట్, ఒక ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య జరిగే స్టోరీ, వాళ్ళ ఎనిమీస్ అయ్యి వాళ్ళ ఇమోషనల్ యాంగిల్ బయటికి వచ్చి ఒక అమ్మాయి వల్ల ఎలా స్ట్రగుల్ అవుతారు అనేది చాలా బాగా తీశాడని నాకు అనిపిస్తుంది. ఇది కూడా ఒక విన్నర్ ఎట్ ద బాక్స్ ఆఫీస్ అని అనిపిస్తుంది. సో గైస్, నా థర్డ్ ఆన్ ద లిస్ట్ ఇస్ పతంగ్. ఇంకా ఫోర్త్ వచ్చేసి శంబాలా, ఎందుకంటే ఒక హారర్ జానర్ ఉంది అండ్ ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సెట్ అయిన మూవీ కాబట్టి. అండ్ ట్రైలర్ కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎస్పెషల్లీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో వచ్చే పాట మాత్రం నాకు చాలా టెరిఫిక్ అనిపించింది. హీరో కూడా చాలా రోజుల నుంచి ఒక హిట్ కోరుకుంటున్నారు అండ్ టికెట్ ప్రైసింగ్ కూడా తక్కువ ఉంది. సో తప్పకుండా ఈ సినిమా కూడా ఆడుతుంది. విఎఫ్ఎక్స్ బాగుండి స్టోరీ కుదిరితే మాత్రం ఖచ్చితంగా ఆడుతుంది. మన జనాలు ఖచ్చితంగా ఆదరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక 5th ఆన్ ద లిస్ట్, అదే 5th అని కాదు కానీ 5th ఆన్ ద లిస్ట్ నా ప్రకారం, ఎందుకంటే నాకు ఆ జానర్ అంతగా ఇష్టం లేదు. కానీ ట్రైలర్ కట్ మాత్రం టెరిఫిక్. సోషల్ మీడియాలో చాలా హల్చల్ చేసింది ఈషా సినిమా. సో గైస్, ఈ హారర్ ఫ్లిక్ కూడా పిల్లల మధ్యలో ఏదో నడుస్తున్న స్టోరీ లాగా కనబడుతుంది. ఇది కూడా టెరిఫిక్ ఉంది. సో ఈ మధ్య కాలంలో
ఈ 5 ఫిలిమ్స్ అని కాకుండా చిన్న సినిమాలు మన తెలుగు ఇండస్ట్రీ నుంచి చాలా ఆడుతున్నాయి. సో ఈ 5 సినిమాస్ కూడా రిలీజ్ అవుతున్నాయి. తప్పకుండా మీరు గాని నేను గాని టికెట్ ప్రైసింగ్ లో ఉంది, తప్పకుండా ఆదరిస్తాం. ఎందుకంటే రీసెంట్ ట్రాక్ రికార్డ్ చిన్న సినిమాలను చూసుకుంటే జనాలు ఖచ్చితంగా ఆదరించారు. సో టికెట్ ప్రైసింగ్ తక్కువ ఉంది. తప్పకుండా మీకు ఈ 5 సినిమాస్ ఈ వీకెండ్ వరకు మీరు ఏది చూస్తారో, మీకు ఏది నచ్చిందో, మీకు ఏ ట్రైలర్ నచ్చిందో, ఫస్ట్ ఏది అనుకున్నారో, సెకండ్ ఏది అనుకున్నారో, థర్డ్ ఏది అనుకున్నారో అది కూడా క్లియర్ కట్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా ప్రకారం నాది ఏదైతే ఉందో అదైతే నేను క్లియర్ కట్ గా మెన్షన్ చేసినాను. సో గైస్, ఈ 25th డిసెంబర్ 5 మూవీస్ రిలీజ్ కాబోతున్నాయి. సో నా రిక్వెస్ట్ మీ అందరికి, చిన్న సినిమాలను ఆదరిద్దాము. అండ్ మీకు నచ్చితే ట్రైలర్స్, టీజర్స్, అట్ ద సేమ్ టైం సాంగ్స్ ఏవైనా నచ్చితే తప్పకుండా నియర్ బై థియేటర్స్ లో వెళ్ళి చూడండి 25th డిసెంబర్ కి. అండ్ నేను తప్పకుండా ఈ 5 సినిమాలు చూడబోతున్నాను. అట్ ద సేమ్ టైం కమ్ బ్యాక్ టు మై ఛానల్, మళ్ళీ నా ఛానల్ కి వచ్చి ఈ 5 సినిమాల ఎస్పెషల్లీ చూస్తున్న వాళ్ళు, ఈ సినిమా స్మాల్ మూవీస్ ని ఎంకరేజ్ చేస్తున్న వాళ్ళు, అట్ ద సేమ్ టైం మన మూవీ లవర్స్ కానీ ఎవరైనా కానీ చూస్తున్న వాళ్ళు తప్పకుండా కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ ని గట్టి నొక్కండి. షో సమ్ లవ్. క్యాచ్ యు అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బై.